తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సో ఇంకేంటి అన్న ప్రకాష్ అన్న, ఇంకేంటి మంచిగా ఇప్పుడు మన డైరెక్టర్స్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అరే ప్రకాష్ కి ఆఫర్లు లేక హ్యాపీ బాధపడుతున్నాడు, మనం పిలవాలి కదా. హ్యాపీ అంతకన్నా అరే ఇప్పుడు తిరుపతి దాకా వెళ్ళి అరే వెంకటేశ్వర స్వామి అమ్మ అరే నా కోసం ఈ భక్తుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు అని పిలిచి దర్శనం ఇస్తే ఎట్లుంటది? అలా ఓ డైరెక్టర్ పిలిచి వేషం ఇస్తే నీకు ఎలా అప్పుడు ఆ రోజు వచ్చి మళ్ళీ కృతజ్ఞతలు చెప్తాను. అందుకే నేను ఇప్పుడు నువ్వు అడిగేది అన్న ఎక్కడ నువ్వు ఇంటర్వ్యూస్ లేదా లేదు కదా, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇదే. ఇప్పటిదాకా నేను అసలు నేను సోషల్ మీడియా చాలా దూరంగా ఉంటా. అది కూడా ఒక అందుకు చెప్పాలంటే సెల్ఫ్ ప్రమోట్ చేసుకోవాలి. మనకు మనమే పిఆర్ఓ ఏమన్నా అంటే ఈ అన్ని వేళ్ళు ఒక రకం ఉంటాయి చెప్పు. అలా నా మెంటాలిటీ అయితే ఉంది. నాకు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, అన్నీ ఉంది. కానీ ఇప్పుడు పెద్ద అప్డేట్ ఉండవు. ఎప్పుడన్నా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఏదైనా ఉంటే అవి అప్లోడ్ చేస్తాను. ఎప్పుడన్నా షూటింగ్ ఎప్పుడన్నా. ఓకే, ఎవరు మీకు ఇష్టమైన హీరో ఇప్పుడున్న హీరోస్ లో? ఇప్పుడున్న హీరోనా నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు అన్న ఇష్టం, ప్రభాస్, అల్లు అర్జున్ గారు. అంటే ఇప్పుడు రాముడిగా చేశారు ప్రభాస్ గారు, మ్యాన్లీగా. మన దేవర రఫ్ లుక్ అలా ఇట్లా. పర్సనల్గా బాగా ఇష్టం అంటే కళ్యాణ్ బాబు గారు, చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు. ఆయన బోలా శంకరుడు అండి. మీకు ఇందాక చెప్పే మా నాన్నగారు క్యాన్సర్ వచ్చినప్పుడు చాలా హెల్ప్ చేశారు నాకు. ఆయన దగ్గరుండి మా నాన్న ఐసీలో ఉంటే వచ్చి డాక్టర్లకు చెప్పి దగ్గరుండి చూసుకోండి. డబ్బుల దగ్గర కూడా చాలా బిల్ అవుతే పాపం తగ్గించారు. మా అమ్మగారు అపోలోలో ఉన్నప్పుడు నాగబాబు గారు చాలా హెల్ప్ చేశారు. అంటే వాళ్ళు హెల్ప్ చేసి దాదాపు నాకు 25-30 లక్షలు అయింది. చాలా వరకు అప్పుడు బాండ్స్ పగలగొట్టి మా అమ్మకి ట్రీట్మెంట్ చేయొచ్చు. మా అమ్మ ఎప్పుడు అడ్మిట్ అయినా 3,50,000 4,05,000 బిల్. సిఓపిడి ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం. ఇంట్లో నాకు మా ఇంట్లో ఒక మినీ ఐసీయూ ఉండే నాకు. నాకు ఎప్పుడూ ఒక కోరిక ఉంది, అంటే కొంచెం డబ్బు నా ఫైనాన్షియల్గా ఇంకొంచెం ఉంటే సిఓపిడి ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి వాళ్ళకి 24 గంటలు ఒక ఆక్సిజన్ సిలిండరు, బైపాప్ మిషన్ ఇంట్లో ఉండాలి. అవి రెంట్కి తీసుకుంటే నేను అప్పట్లో 2015లో ఆక్సిజన్ మిషన్ రోజుకి నెలకు 5,000 రెంట్, బైపాప్ మిషన్ 5,000 రెంట్, అంటే నెలకు 10,000. అండ్ మెడిసిన్స్ మళ్ళీ 10-15,000 అవుతాయి నాకు. అందుకే మా అమ్మ పోయాక నేను ఆ బైపాప్ మిషన్ అది వృద్ధాశ్రమం దానం చేశాను అనంతపూర్ దగ్గర. ఇలాంటి సిఓపిడి ప్రాబ్లం ఉన్న కొనుక్కోలేరు బ్రదర్. ఓకే, నీకు ఏది దాని ఏమంటారు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ 40,000-50,000 ఉంటుంది. బైపాప్ మిషన్ అప్పుడు కొన్నప్పుడే 80,000. ఇప్పుడు నాకు తెలిసి 1,00,000 దాటిందేమో. అంటే రాత్రి ఇలా పెట్టి దాన్ని వేసేస్తే వాళ్ళకు ఫుల్ నైట్ ఉంచాలి ఆక్సిజన్. అదే ఇన్పుట్ అవుట్పుట్ 12/6 అని ఉంటుంది. అంటే ఊపిరి తీసుకోవడం వదలడం అదే చేస్తుంది. ఓకే, అది తీసేస్తే ఆక్సిజన్ ఒక అరగంట బాగుంటే తర్వాత డౌన్ అయిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్, సిఓపిడి అంటే కార్బన్ డైఆక్సైడ్ బాడీలో ఫామ్ అయిందంటే ఇమీడియట్ దాన్ని తీయాలి అంటే వెంటిలేటర్ వేయాలి. నాకు అది ఒకటి ఉంది. అలాంటి పేషెంట్స్కి నాకు అంటే దేవుడు అలాంటిది ఏమైనా వస్తే ఒక 10-15 బైపాప్ మిషన్లు చేసి అతను హ్యాపీగా ఉన్న రోజులు అక్కడ పెట్టి దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ సర్వీస్ చేసి ఇంకో అలా చేయాలి. 24-25 మంచి సినిమాలు వస్తాయి, వచ్చిన రెమ్యునరేషన్ తో హ్యాపీగా. ఎందుకంటే మా అమ్మ ఎంత సఫర్ అయిన దానివల్ల, అది లేకపోతే ఆక్సిజన్ పడిపోతుంది తెలుసా. స్తోమత నోడు కొంటారు, స్తోమత లేని ఏం చేస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.